హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బియ్య పిండితో కరకరలాడే చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా మనం 2 కప్పుల బియ్య పిండిని తీసుకొని ముందుగా నానబెట్టిన 1 కప్పు మినపప్పుని తీసుకొని శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ముందుగా పేస్ట్ చేపించుకున్న మిర్చిని మనం కలుపుకోవాలి. మిరపకాయలు కారం బట్టి మీరు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ముందుగా కాగబెట్టుకున్న డాల్డాను కొద్దిగా వేసుకోండి. కొద్దిగా వేసుకొని ఒకసారి కలపండి. కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండి ముద్ద, చపాతీ పిండి ముద్దలా మనం కలుపుకోండి. వాటర్ అనేది బియ్య పిండి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి. చూసుకొని కొంచెం వేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ బియ్య పిండి చేసిన ముద్దని రౌండ్ బాల్స్లో చేసుకోండి. చూడండి, ఇలా రౌండ్ బాల్స్లో చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్, చూడండి నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. దానికి ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా ఆయిల్ అప్లై చేసుకోండి. మనం ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ రాయండి. అండ్ స్టీల్, ఇప్పుడు డబ్బా అయితే స్టీల్ డబ్బాకి ఆయిల్ రాయండి కవర్ పైన. ఇప్పుడు నేను 4 బాల్స్ తీసుకున్నాను. చూడండి, ఇలా ఈ కప్పు సహాయంతో మనం ఆ బాల్స్ని ప్రెస్ చేయండి. చూడండి, ప్రెస్ అవుతున్నాయి కదా. మీరు పలచగా ప్రెస్ చేసుకుంటే మీకు చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా నీట్గా అండ్ చాలా బాగుంటుంది. పలచగా పాముకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లోన వేసుకోవాలి. ఇలానే ప్రతి చెక్కలను వేసుకొని మనం 2 వైపులా టర్న్ చేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనకు చెక్కలు అనేవి రెడీ అయిపోతుంది. అండ్ చాలా క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటాయి.